ఫామ్ 7 దరఖాస్తుల ఉదంతం చిత్తూరు జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1,00,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు చిత్తూరు జిల్లా రాజకీయ సంఘానికి చేరిపడ్డాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను చూద్దాం. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించాలంటే ఇది వరకు డబ్బు, మద్యం, తాయిలాలు, కులం ప్రధాన పాత్ర పోషించేవి. ఈ జాబితాలో ఇప్పుడు మరొకటి వచ్చి చేరింది. అదే ఫామ్ 7 దరఖాస్తు. మనకు ఓటేయరని అనుమానం ఉన్న ఓటరు ఓటు తొలగించేందుకు ఫామ్ 7 ద్వారా చేసే ప్రయత్నమే తాజా రాజకీయం. ఆ ఓటరు ఓటుపై ఆక్షేపణను ఫామ్ 7 ద్వారా తెలియజేసి ఆ ఓటు తొలగించేందుకు యత్నించే ఓ కొత్త రకం కుట్ర. భారత ఎన్నికల సంఘం ఓ సదుద్దేశంతో ఫామ్ 7 దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఓ ఓటరు ఓటుపై మరో ఓటరు అభ్యంతరం చెప్పడానికి ఉద్దేశించినదే ఫామ్ 7. చనిపోయినా, తప్పిపోయినా, సంబంధిత ఇంటిలో నివాసం లేకున్నా, వయసు రీత్యా ఓటరుగా అర్హత లేకున్నా, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉన్నా, ఇలాంటి వ్యక్తులు ఓటరు జాబితాలో ఉంటే ఎవరైనా వ్యక్తి దానిని ఆక్షేపించవచ్చు. ఫామ్ 7 ద్వారా తమ అభ్యంతరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ ఫామ్ 7 అందుకున్న వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓటరు ఓటును ఎలాంటి పరిస్థితుల్లోనూ తొలగించరు. సంబంధిత ఆక్షేపణపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం తప్పనిసరిగా విచారణ జరిపి వాళ్ళిచ్చే నివేదిక మీదే ఓటు తొలగింపు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫామ్ 7 గోల చిత్తూరు జిల్లా రాజకీయాలను అట్టుడికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఫామ్ 7 దరఖాస్తులు అందగా ఒక్క చిత్తూరు జిల్లా నుంచే 1,10,000కు పైగానే దరఖాస్తులు ఎన్నికల సంఘానికి వెళ్లాయి. నిజానికి జిల్లాలో ఈ జాడ్యం మొదట చంద్రగిరిలో మొదలైంది. అక్కడ ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా ఫామ్ 7 దరఖాస్తులు అందాయి. దీనిపై పెద్ద దుమారం మొదలవుతుండగానే ఈ వ్యవహారం కాస్త జిల్లా అంతా పాకింది. ప్రస్తుతం అది 1,10,000కు పైగా చేరింది. ఇందులో దాదాపు 25,000 దరఖాస్తులు ఒక్క చంద్రగిరి నియోజకవర్గం నుంచే రావడం గమనార్హం. ఈ దరఖాస్తులన్నీ ఆన్లైన్లో వచ్చినవే. ఎవరు, ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలా పంపారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో ఫామ్ 7 దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. అధికారులకు అందిన 1,10,000 ఫామ్ 7 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 40,000 దరఖాస్తుల పైన మాత్రమే విచారణ పూర్తయింది. వెల్లువలా వచ్చిపడుతున్న దరఖాస్తులను చూసి రెవెన్యూ యంత్రాంగం నివ్వెరపోతుంది. వీటి పరిష్కారంలో జిల్లా యంత్రాంగం రాత్రింబవళ్లు మునిగి తేలుతోంది. ఇప్పటికీ 90% పైగా ఫేక్ అని తేలాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగానే వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. ఈ ఉదంతంపై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. సంబంధిత సైబర్ నిపుణులు రంగంలోకి దిగి ఈ దరఖాస్తుల మూలాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత ఐపీ నంబర్లను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు ఈ అంశంపై పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. వీటి వెనుక ఉన్నది నువ్వంటే నువ్వంటూ ఆయా పార్టీల నేతలు ఆరోపణలకు దిగుతున్నారు. వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి జిల్లాలో పలుచోట్ల పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతి పరుల పేరిటే ఫామ్ 7 దరఖాస్తు చేసి వారి ద్వారానే వైసీపీ ఓట్లు తీయించేందుకు చాలా తెలివిగా కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. నిజానికి ఈ ఆరోపణలపై ఇదివరకే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో సంబంధిత కేంద్ర అధికారులు జిల్లాలో విచారణ జరిపారు. ఎవరి ఓట్లు తొలగించమని చెప్పి వారు వెళ్లిపోయారు. చివరకు స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సైతం రంగంలోకి దిగారు. ఫామ్ 7 దరఖాస్తు చేసిన వ్యక్తులు, అలాగే ఆక్షేపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లకు వెళ్లి స్వయంగా విచారణ చేపట్టారు. అసలు అలాంటి దరఖాస్తులేవీ తాము చేయలేదని, వారి నుంచి సమాధానం లభించడంతో ఆయన నివ్వెరపోయారు. ఓట్ల తొలగింపుపై ఎవరికి ఎలాంటి భయాలు అవసరం లేదని, పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఒక్క ఓటు కూడా తొలగింపు సాధ్యం కాదని జిల్లా కలెక్టర్ అంటున్నారు. ఏకంగా జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటు తొలగింపు కోరుతూ ఫామ్ 7 దరఖాస్తు అందడంతో ఈ వ్యవహారం జిల్లాలో మరింత ముదిరింది. ఓ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల సంగతి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈ రీతిన కుట్ర చేస్తున్నారని సునీల్ కుమార్ ఆరోపిస్తున్నారు. నా ఓటు తొలగించమని చెప్పి ఆన్లైన్లో ఫామ్ నెంబర్ 7 పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో అప్లై చేశారని చెప్పి
అధికారులు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఐరాల మండలంలో ఎంపైపల్లి నా సొంత గ్రామము, సొంత ఇల్లు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. గతంలో కూడా 2014లో అక్కడి నుంచే నేను నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను. మరి ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉంటున్నాను, ప్రజల మధ్యలో తిరుగుతున్నాను, రోజు మీడియాలో కనిపిస్తున్నాను. అయినప్పటికీ నేను కనిపించట్లేదని చెప్పి నా ఓటు తొలగించమని చెప్పి ఎవరు అప్లై చేశారని చెప్తున్నారు. ఫామ్ 7 వ్యవహారంపై అధికారులు ఎంతగా భరోసా ఇస్తున్నప్పటికీ ఓటర్లలో తమ ఓటు పట్ల ఆందోళన కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇటు పోలీసులపైన అటు అధికార యంత్రాంగంపైన ఉంది.